వెల్కమ్ టు సత్యసుధ వ్లాగ్స్. ఈరోజు మా వ్లాగ్స్ ఏంటంటే మేము ఉండే మిసిసాగాలోని ఒక మాకు ఇష్టమైన ఇండియన్ గ్రాసరీ స్టోర్ సబ్జీ మండికి వచ్చాం. ఇక్కడ చూసారా, వాళ్ళ దగ్గర చాలా ఫ్రెష్ ఫార్మర్స్ వెజిటబుల్స్ ఉంటాయి అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈసారి ప్రత్యేకం ఏంటంటే దీపావళి దసరా సందర్భంగా వాళ్ళు చాలా దేవుడి సామాన్లు అంటే డెకరేటివ్ ఐటమ్స్, అలాగే పూజా సామాగ్రిలు, డిఫరెంట్ కలెక్షన్స్, చాలా పెద్ద కలెక్షన్ పెట్టారు. సో దీపావళి డెకరేషన్స్కి మనం అది ప్రత్యేకంగా డెకరేట్ చేసుకుంటాం కదా మనం. సో అవన్నీ చాలా బాగా కలెక్షన్ అయితే పెట్టారు. చూడండి, చాలా బాగున్నాయి. అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళ పూజా మందిరాలు కూడా డిఫరెంట్ సైజెస్ పూజా మందిరాలు, చిన్నవి మన ఇంట్లో స్పేస్ ఎక్కువ తీసుకోకుండా మన దేవుడిని డెకరేట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు కలెక్షన్ పెట్టారు. చిన్న వుడ్ అండ్ డెకరేటివ్ వుడ్, ఈ చిన్న మందిరాలు చాలా బాగా అనిపించాయి నాకు. సో ఒక్కొక్క సైజు బట్టి రేట్లు ఉన్నాయి, కానీ అంత అంటే ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చేయడమే మనకి ఇండియాలోకి దొరకవు కాబట్టి వీటి నాకు అంత పెద్ద కాస్ట్ ఏమి అనిపించలేదు. కానీ చాలా బాగున్నాయి చూస్తానికైతే. డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. దసరా దీపావళికి ప్రత్యేకించి కొనుక్కుని మన దేవుడిని డెకరేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో అందుకోసమే దీన్ని ప్రత్యేకించి నేను ఇది క్యాప్చర్ చేశాను, అందరికీ యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి. అలాగే ఇక్కడ మంచి బల్క్ క్వాంటిటీలో మనకు కావాల్సిన పప్పులు, మసాలాలు, అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి. పెద్ద కాస్ట్ ఏం కాదు. అలాగే ఇక్కడ చూసారా, ఇవన్నీ అంటే రెడీమేడ్ కోల్డ్ స్టోరేజ్లో ఉండే పరోటాసు, అంటే అలాగే ఇండియన్ పేస్ట్లు, అలాగే ఇండియన్ బిస్కెట్స్, ఇండియన్ డిటర్జెంట్స్ అన్నీ చాలా బాగా నీట్గా ఒక్కొక్క లైన్లో పెట్టి దానికి వాళ్ళ పేర్లు కూడా ఏమున్నాయి, ఏ లైన్లో ఏమున్నాయి కూడా అని పెడతారు. అలాగే చూస్తే రైసు అండ్ ఆటా, డిఫరెంట్ బ్రాండ్స్, మంచి బ్రౌన్ రైస్ ఏంటి, లేకపోతే డిఫరెంట్ సోనా మసూరి రైస్ ఏంటి, అలాగే పొన్ని రైసు, అలాగే మంచి క్వాలిటీ రైస్లు ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇవన్నీ సురాటి బ్రాండ్ మన పిండి వంటలు. అలాగే ఇవి కొద్దిగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ బ్రాండ్ చాలా ఫేమస్ కెనడాలో. అలాగే దీప్ బ్రాండ్ కూడా లోకల్ బ్రాండే. సో అది కూడా దాని సేవరీస్ కూడా మీకు ఇక్కడ నీట్గా పెట్టేసి ఉన్నాయి. అలాగే మన తెలుగు కూడా ఉంటాయి, తెలుగు వంటకాలు అని చెప్పేసి, అవి కూడా చాలా బాగుంటాయి. సో మీకు అందుకనే వీటిని ఎక్కువ క్యాప్చర్ చేశాను. ఇది మనం రెగ్యులర్గా పిల్లలకి కోసం తీసుకుంటాం. పూజ అంటే మనం ఎక్కువ ఇక్కడ చేసుకోవడానికి టైమును సొంతంగా చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇట్లా రెడీమేడ్గా తీసుకుని చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే అంత లోకల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా నుంచి తెచ్చి కాదు. అంటే హల్దీరామ్ లాంటివి ఇండియా నుంచి వస్తాయి, కానీ ఈ సురాటి ఏంటి, దీప్ ఏంటి, అవన్నీ లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్. సో అందుకని మీకు ప్రత్యేకించి దీంట్లో కొద్దిగా ఎక్కువ టైం తీసుకుని మరీ క్యాప్చర్ చేశాను. ఇది చూసారా, ఇది తెలుగు బ్రాండ్ నేను చెప్పింది. చెక్కినాలు ఏంటి, మురుకులు ఏంటి, అలాగే హల్దీరామ్స్, ఇంపోర్టెడ్ హల్దీరామ్స్. సో చాలా పెద్ద కలెక్షన్స్ ఇవి. సో ఈ దసరాకి దీపావళికి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే డిఫరెంట్ స్పైసెస్ కూడా మంచిగా, అంటే ఓకే ర్యాక్లో మీకు దొరకని స్పైస్ ఉండదు. ప్రతి స్పైసు ఇక్కడ కలెక్షన్ ఉంటాయి. ఒక్కోసారి మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన ఇండియాలో దొరికిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయని మేము అనుకుంటాం ప్రతిసారి. ఇంకా ప్రత్యేకించి చూస్తే స్వీట్స్, ఫ్రెష్లీ వాళ్ళు తయారు చేసిన స్వీట్స్ అక్కడ డిస్ప్లేలో పెట్టి, అండ్ అలాగే సమోసా, కచోరీ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రెష్గా చేసి పెడతారు. చపాతీలు కూడా ఉంటాయి. సో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి అస్సలు నెత్తుకోవాల్సిన అవసరం లేదు. సో ఈసారి ఈ దీపావళి దసరాకి ఈ ఐటమ్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని కొద్దిగా దీన్ని కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి మరీ క్యాప్చర్ చేశాను.
సో అలాగే చూసారా వెనకాల అంతా ఇండియన్ స్టీలు, ఇండియన్ కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. కొద్దిగా కాస్ట్లీ అనిపించిన, బట్ ఇక్కడ మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి దాని కాస్ట్ గురించి పెద్ద మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ప్రతి ఐటమ్స్ దొరుకుతాయి. సో అంటే వాళ్ళు రాశారు ఆల్ స్వీట్స్ మినిమం 1 LB తీసుకోవాలని. దోకలు అట్లాంటివి అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో సో ఎందుకంటే మీకు అందరికీ ఇది పనికొస్తుందని ఎక్కువ టైం ఇక్కడ నేను స్పెండ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ సేవరీస్, స్వీట్స్. సో ఇవి ఫ్రెష్ కాకపోయినా బట్ ప్యాకెడ్ గుడ్ బ్రాండ్స్ అన్నమాట. ఇక్కడ కూడా లడ్డు, సమోసాలు, దోకలాలు, డిఫరెంట్ కచోరీలు అన్నీ ఉంటాయి. అలాగే కోల్డ్ స్టోరేజ్డ్ వెజిటబుల్స్. సో అన్ని రకాల వెజిటబుల్ దొరుకుతాయి. ఇక్కడికి వచ్చారంటే వీళ్ళు తయారు చేసిన పకోడాస్ అన్నమాట. అన్ని రకాల పకోడాలు, కార ఐటమ్స్ కూడా మీకు అన్ని డిస్ప్లేలో ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పకోడా, పాలక్ పకోడా ఏంటి, ఆనియన్ పకోడా ఏంటి, అట్లవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. తర్వాత కొద్దిగా నాన్ వెజ్ ప్రియులకైతే నేను ఇక్కడ మంచి చికెన్, ఇవన్నీ మ్యారినేట్ చేసిన చికెన్లు అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు ఓన్ బుచ్చరీ ఉంది. సో కాబట్టి వాళ్ళు ఇక్కడే ఫ్రెష్గా తయారు చేసి మ్యారినేట్ చేసి పెడతారు. ఎవరైనా డైరెక్ట్గా తీసుకొని బార్బిక్యూ గ్రిల్లింగ్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి దసరాకి. సో అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళకి కొద్దిగా దసరా అనగానే నాన్ వెజ్ అన్నది ఒక పర్టికులర్గా ఆఖరి రోజు మనం నాన్ వెజ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. సో ఇక్కడ మీకు ఫ్రెష్ కట్ చేసిన చికెన్, మీకు డ్రమ్ స్టిక్లు ఏంటి, చికెన్ ఏంటి, డిఫరెంట్ బ్రెస్ట్, ఎవ్రీథింగ్ మీకు అన్నీ కూడా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. అంటే మ్యారినేటెడే కాకుండా చాలా ఫ్రెష్ చికెన్ కీమా కూడా మీరు ఇక్కడ చూశాను నేను. అలాగే చికెన్ లీవరు. సో అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. దాని వెనకాలే మీకు ఒక బుచ్చరీ ఉంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడికి వస్తే ఇది నా ఫేవరెట్. ఇక్కడ మంచి గోట్ షోల్డరు, బేబీ గోట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో నాకు మొత్తం మిసిసాగలో నాకు నచ్చిన గోట్ అంటే ఇక్కడే. ఇది నేను రెగ్యులర్గా వస్తాను. ఇక్కడంటే కుర్తాసు, లీవరు అన్నీ ఉన్నాయి. సో అది నా ఫేవరెట్ కలెక్షను. సో ఇక్కడికి వస్తే జ్యూసెస్, మన మాజా, ఫ్రూటీ అనే మన ఇండియన్ జ్యూసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. చూసారు ప్రత్యేకించి మాజా అని పెట్టారు అక్కడ. సో దీంతో ఈరోజు మా ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిస్తాను.